ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జ్యోతి గారు. ఆవిడని అడిగి అసలు 49 ఈ టెక్నాలజీ అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. జూలై 25న కూడా ఆర్ఐని లాంచ్ చేయబోతున్నారని చెప్పారు. సో వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. సో 25న కూడా మీరు ఆర్ఐ లాంచ్ చేయబోతున్నాం కొత్త టెక్నాలజీ అని చెప్పారు. సో ఏం చెప్తారు మేడం దాని గురించి? Yeah, so we are very happy అండి. 25th of July is called World IVF Day అని. ఫస్ట్ టైం అంటే వరల్డ్లో ఒక ఐవీఎఫ్ బేబీ వాజ్ బార్న్. అంటే షీఈస్ 45 years నౌ. షీఈస్ కాల్డ్ లూయి బ్రౌన్ అని. తను పుట్టిన తర్వాత ఈ 45 yearsలో మోర్ దెన్ 8 billions ఆఫ్ కపుల్కి పిల్లలు పుట్టారు ఈ టెక్నాలజీ వల్ల. ఈ టెక్నాలజీ లేకుండే 8 millions ఆఫ్ పీపుల్ వుడ్ హ్యావ్ సఫర్డ్ అనమాట. సో దిస్ ఇస్ సచ్ అ వెరీ వండర్ఫుల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఎన్నో చేంజెస్ అవుతూ ఉంటాయి డే టు డే. సో 20 years ముందు చూస్తుంటే సక్సెస్ రేట్ తక్కువ ఉండేది. ఇప్పుడు చూస్తుంటే చాలా ఎక్కువ వెరీ గుడ్ సక్సెస్ రేట్ ఉంది ఐవీఎఫ్ ప్రొసీజర్లో. సో ఈ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. మేబీ 10 years లేటర్ ఐ మే టెల్ ఇట్ హెస్ రీచ్ సమ్ మ్యాజిక్ నంబర్ అన్నట్టు. సో అట్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ వెరీ గుడ్ సక్సెస్ రేట్. అండ్ ఇంకొక ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అనేది మన 39 సెంటర్స్లో ఆల్ సెంటర్స్లో వీఆర్ లాంచింగ్ అండి 25th of July ఆన్ వరల్డ్ ఐవీఎఫ్ డే. సో ఈ టెక్నాలజీ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటే మొట్టమొదలుగా మన ఏపీ తెలంగాణలో వీఆర్ లాంచింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలామంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నా ఎగ్గే వాడతారా, నా స్పర్మే వాడతారా అని ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఒక డౌట్ ఉంటాయి అన్నమాట. సో ఈ డౌట్స్ ఉండకూడదు మన ప్రజలకి అని వీ హ్యావ్ లాంచింగ్ దిస్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కోడ్ ఉంటుంది కపుల్స్కి. మొత్తం ట్యాగ్ ఉంటుంది. 24 hours ఇంటూ 7 days ఇంటూ 365 days వాళ్ళ గ్యామీట్ ట్రేస్ చేయొచ్చు మనం. సో ఎక్కడ కూడా హ్యూమన్ ఎర్రర్ అని ఉండదు. ముందు ఎలా ఉండేదంటే ఒకరు ప్రొసీజర్ చేస్తుంటే ఇంకొకరు బ్యాక్ సైడ్ నించొని క్రాస్ చెక్ చేయాలి. సో ఈ మిస్ మ్యాచ్ అనేదే ఉండదు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు ఉంటే అలా మోగుతుంది అనమాట. సో అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ టెక్నాలజీ వల్ల సక్సెస్ రేట్ కూడా మానిటర్ అవుతుంది. కాబట్టి కరెక్ట్ టైంలో ఎగ్ తీయటము, అన్ని మినిట్స్లోనే మళ్ళీ లోపల పెట్టడము ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి సక్సెస్ రేట్ కూడా ఇది ఒక క్వాలిటీ పెంచుతుంది ల్యాబ్లో. అండ్ అడ్వాన్స్ ల్యాబ్ మన సికింద్రాబాద్లో వీఆర్ లాంచింగ్ దట్ ఆన్ 25th అండి. సో పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఈ టెక్నాలజీ అన్నప్పుడు చాలామంది ఇది కాస్ట్ ఎక్కువనా అని అంటారు. బట్ వీ ఇన్ 49 అఫోర్డబుల్గా లాంచ్ చేస్తున్నాం. సేమ్ ట్రీట్మెంట్ ముందు ఎంత ఉండిందో అదే ప్రైస్లో ఈ టెక్నాలజీని వీఆర్ లాంచింగ్. ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు 49 మేనేజ్మెంట్ ఈ డిసిషన్ కోసం. ఎందుకంటే సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో. సో స్టార్టింగ్ ప్రైస్ అనేది ఖర్చు అనేది ఎట్లా ఉంటుంది మేడం? మామూలుగా పేదవాళ్ళు కూడా పిల్లలు లేకుండా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఇది ఖర్చు అనేది? ఎక్స్పెన్సివా లేదంటే చాలా బాగానే ఉంటుందా? ఒకటి ఇప్పుడు ఏంటంటే అండి, ఒక బేబీని మేము ల్యాబ్లో క్రియేట్ చేస్తున్నాం. ఒక లైఫ్ క్రియేట్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ యూఎస్ నుంచి వస్తాయి, కొనుక్కున్న క్యాథెటర్ ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. సో డిఫరెంట్ వరల్డ్ నుంచి వస్తాయి అన్నమాట ఇన్స్ట్రుమెంట్స్ అంతా. అఫ్కోర్స్ చాలామంది దేనికో ఖర్చు పెడతారు. ఒక లైఫ్ వాళ్ళకి ఒక ప్రోజని వాళ్ళదే జీన్స్ మనము క్వాలిటీ మెయింటైన్ చేసి ఏపీ తెలంగాణ వెరీ రీజనబుల్ ప్రైస్. వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ఎనీబడి. మన సెంటర్లో బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్, బట్ హయ్యెస్ట్ టెక్నాలజీ, హయ్యెస్ట్ సైన్స్, హయ్యెస్ట్ అడ్వాన్స్డ్. వేరే కంట్రీకి వెళ్ళాల్సింది అవసరం లేదు. సో మన సెంటర్లో చేయాలని ముందు ఎలా ఉండిందో 4-5 years నుంచి సేమ్ ట్రీట్మెంట్లో సేమ్ రేట్స్లోనే మనం ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే మేడం, ఇప్పటివరకు ఎన్ని చేశారు మేడం? ఓకే, సో యాక్చువల్లీ 10 years అయిందండి 49 ఆర్గనైజేషన్. సో మనం రఫ్గా చూస్తుంటే అండి మోర్ దెన్ 10,000 కపుల్స్కి బేబీతో వెళ్ళారు మన సెంటర్ నుంచి. బట్ ప్రాపర్గా డేటా చూస్తే ఒక 4 years బ్యాక్ మేము ఒక స్టడీ చేసామన్నమాట. ఎంత ఆల్మోస్ట్ మనం 3 years డేటా చూస్తే 3,984 కపుల్స్ ఆర్ బ్లెస్డ్ అండి, డాక్యుమెంటెడ్ డేటా. దాని ముందుది డేటా ఈజ్ వాట్ వీ నో ఇన్ ద మాన్యువల్ డేటా. దాంట్లో మోర్ దెన్ 10,000 కపుల్స్ ఆర్ బ్లెస్డ్ అండి. ఓకే, అయితే చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని ఏమైనా లిమిట్స్ ఉంటాయా మేడం ఏజ్కి సంబంధించి? ఏఆర్టీ లా అనేది వచ్చిందండి. వీ ఆల్ హ్యావ్ టు అబైడ్ బై లా. 50 years లోపల ఈ ట్రీట్మెంట్ మనం చేయాలి, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది. బట్ ఐడియల్లీ ఐ ఆల్వేస్ టెల్ ట్రీట్మెంట్ ఎందుకు నార్మల్గా లేడీస్కి అండర్స్టాండింగ్ ఉండాలి. 50 years లోపల యాజ్ దేర్ ఎల్డర్స్ స్టే 30 years లోపల ఒక బేబీ న్యాచురల్గానే అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటుంది. డాక్టర్ దగ్గర తిరగాల్సింది అవసరం ఉండదు. సో ఎంత నా ఉమెన్ ఎంపవర్మెంట్, మీరు వర్క్ చేస్తున్నారు, నేను వర్క్ చేస్తున్నా. బట్
పిల్లలు అనేది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బ్యాలెన్స్ ఇన్ లైఫ్. 30 లోపల ప్లాన్ చేస్తే డాక్టర్ దగ్గర చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో వీ ఆల్సో ప్రమోట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఐడియల్లీ 30 లోపల ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ హై. దాటితే అండి ఆ విండో అనేది తగ్గిపోతాయి. సో ప్రాబ్లమ్స్ గర్భాశయంలో కానీ అండాశయంలో ఏర్పడతాయి అన్నమాట. సో బట్ మేము ఉన్నాము మీకు హెల్ప్ చేయడానికి. ఎండ్ ఆఫ్ ద డే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను అన్ని నా వీడియోస్ ఎవ్రీ టైమ్ ఐ ఎంకరేజ్ విమెన్ బిఫోర్ 30 years ఇఫ్ యూ వాంట్ అ బేబీ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ విదౌట్ హెల్ప్ ఆఫ్ డాక్టర్స్. ఓకే మేడం, ఇంకా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఇంకా మీరు ఇచ్చే ట్రీట్మెంట్తో వచ్చే ప్రెగ్నెన్సీకి గల కారణాలు, డిఫరెన్సెస్ ఏంటి? సో నార్మల్గా అండి ఒక బేబీ అంటే లైఫ్ కదా. సో వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. మేము ఈ క్రియేట్ చేసేటప్పుడు ఒక లైఫ్ని ఒక కపుల్స్కి ఇచ్చేటప్పుడు ఆ బేబీ కూడా అట్మోస్ట్ హెల్త్ అట్మోస్ట్ దీంట్లో ఉండాలని. సో వీ ఆల్సో హ్యావ్ మారల్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రోజెనీ కదా. సో సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తుంటే ఫర్టిలిటీలో చాలా 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 తక్కువ అండి. వీ హ్యావ్ సో మెనీ ప్రోటోకాల్స్, సో మెనీ అడ్వాన్స్మెంట్. గర్భాశయంలో ఉన్న ఆ పరిస్థితినే మేము ల్యాబ్లో క్రియేట్ చేస్తాం. అంటే వీఆర్ వర్కింగ్ విత్ నేచర్ అనమాట. నేచర్ ఎలా ఉంటుందో లేడీకి గర్భాశయం సేమ్ ల్యాబ్లో ఉంటాయి అనమాట. ఇట్స్ లైక్ అ హోలీ ప్లేస్ అన్నట్టు మనకి. ఓకే, అయితే అసలు పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలు ఏంటి మేడం? చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. ఓకే, పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు అంటే చాలా కారణాలు ఉంటాయండి. బేసిక్గా చెప్పాలంటే ఈజీగా 4 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి మేల్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ మధ్యలో ఎక్కువ మేల్స్లో కూడా ప్రాబ్లం చూస్తున్నాం. సెకండ్ ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూ, లేడీస్కి ఉన్న నెలసిరిలో ప్రాబ్లం ఉండొచ్చు, అంటే గర్భాశయంలో ప్రాబ్లం ఉండొచ్చు. థర్డ్ ఇద్దరిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ అన్ఎక్స్ప్లెయిన్. అన్ని టెస్ట్ నార్మల్ ఉంటాయి, స్టిల్ కొందరు పిల్లలు పుట్టారు. సో ఈ 4 హెడ్డింగ్స్లో వి యూజువలీ కేటగరైజ్ అన్నట్టు. సో జూలై 25న ఆర్ఐ అనేది లాంచ్ అయిపోతున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ అండి, బికాజ్ ఇట్స్ మై డ్రీమ్ కమ్ ట్రూ అనమాట. అండ్ ఆల్సో హ్యాపీ దట్ మేనేజ్మెంట్ కూడా ప్రైజ్ అదే దాంట్లో చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.